గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. రికవరీ చేసుకున్నారు. ఇప్పుడు నా సినిమానే ఉంది, గాడ్సే సినిమా ఉంది. సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎక్స్ట్రాడినరీ అన్నారు. బాగుందండి, మంచి సినిమా. చాలామంది మాట్లాడారు, చాలామంది కామెంట్ చేశారు. థియేటర్కి నేను ఖర్చు పెట్టిన పబ్లిసిటీ, క్యూబులకి యూఎఫ్ఓలు కట్టిన డబ్బులు సింగిల్ ఎన్పి నాకు రాలా. కానీ ఇదే సినిమా నేను నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే సూపర్ హిట్. నెట్ఫ్లిక్స్లో చూసి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏమంటారు దానికి? అంటే ఏ విధంగా దాన్ని బతికించటం? నేను అంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని లక్షలు, నియర్లీ 2 crores దాకా నేను ఖర్చు పెట్టి రిలీజ్ చేశా. రిలీజ్కి నేను పెట్టిన 2 కోట్లు రాలేదు. సినిమా బాధ ఏంటంటే ఏ సినిమాని చూస్తారు, ఏ సినిమాని తీయాలనే బాధేసింది. అంటే ఆడియన్ను మారాడు, వ్యాపారాలు మారినాయి, హీరోలు ఉంటేనే సినిమా చూడాలి అని. అలాగని హీరోలు ఉన్న సినిమాలు ఆడినాయా? సోకాల్ సినిమాలు చాలా చూశారు ఈ మధ్యకాలంలో. డిస్ట్రిబ్యూటర్లు మటాష్ అయిపోయిన సినిమాలు ఉన్నాయి. బాగా లేకపోతే సినిమాలు వాళ్ళు చూడరు. హీరో అయినా మార్నింగ్ షో వరకు మా కృష్ణ గారు అయితే చెప్పేవాళ్ళు, పాపం సినిమా మార్నింగ్ షో అనగానే అవ్వగానే కళ్యాణ్ సూపర్ అంటాయా మన సినిమా సూపర్ హిట్. ఆ సెంటర్లో ఇలా ఉంది. సాయంకాలం మళ్ళీ టిఫిన్లు చేయడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ పోయిందంటాయా, ఏం లేదంటాను. ఆ విధంగా అనగలిగే ఒక హీరో ఉన్నాడా ఈరోజు? తన సినిమా ఫెయిల్యూర్ అయితే కృష్ణ గారు బోల్డ్గా చెప్పేవాళ్ళు, నా సినిమా. ఇదే విషయం నాకు మురళీమోహన్ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారండి. ఇదే ముక్కని అదే చెప్తున్నాను. ఈరోజు ఉన్నాడా ఏదన్నా ఇంకోటి తెలుసో లేదో. ఇదే హీరోలు ఈరోజు అంటే కృష్ణ గారితో సరిపోల్చుకునే దానికి ఎవడూ పనికిరాడండి. ఎందుకంటున్నానంటే నేను ఒకసారి అడిగాను ఆయనతో ఉన్న చనువుకి, సార్ సంవత్సరానికి 12 సినిమాలు తీశారు కదా, ఆ సినిమాల్లో ఫలానే ఆయన ఈ సినిమా ఫెయిల్యూర్ అవ్వుద్ది అని తెలిసి కూడా సినిమాలు చేసిన సినిమాలు ఉన్నాయి. ఆ డైరెక్టర్ కొరకు, ఆ ప్రొడ్యూసర్ కొరకు వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే ఈరోజు ఎంతమంది హీరోలు ఉన్నారు? ఇట్స్ ఇంపాసిబుల్ అండి, లేరు. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను నిన్నటిదాకా థియేటర్కల్ రైట్స్ ఉన్నాయి, దాని తర్వాత శాటిలైట్ వచ్చింది, దాని తర్వాత ఇంకో డిజిటల్ వచ్చింది, దాని తర్వాత ఆల్ లాంగ్వేజెస్ వచ్చింది, పాన్ ఇండియా అని వచ్చింది. ఈ వచ్చే కొంది ప్రొడ్యూసర్ పత్రం అయిపోతూ ఉన్నాడు. హీరోలును టెక్నీషియన్లను కొరవాళ్ళందరూ మాత్రం వాళ్ళ రేట్లు డబల్ పెంచుకుంటూ షేరింగులు సిస్టములు వీటిల్లోకి వచ్చారు. తీమనండి, అదే హీరోలను తీమనండి, సినిమాలు చూద్దాం. సార్ ఇలాంటి పరిస్థితి మళ్ళీ బాగుపడి మరి పాత తరం రోజులు ఏదైతే ప్రొడ్యూసర్కి మొత్తం కమాండ్ ఉండి ప్రొడ్యూసర్ అన్నీ చూసుకొని అంటే ఎక్కువ సక్సెస్ ప్రొడ్యూసర్కి ఫైనాన్షియల్గా కూడా బెనిఫిట్ అయ్యే రోజులు అప్పట్లో ఉండేవి, ఇప్పుడు లేవని అంటున్నారు కదండి. ఆ రోజులు రావాలంటే ఏం చేస్తే వచ్చే అవకాశం ఉందని? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రొడ్యూసర్ అనే ప్లేస్ పోయిందండి. అంటారా సార్? క్యాషియర్ అంటే కొంతమంది పెద్దలు అనేవారండి. అంటే కొందరు క్యాషియర్ అని అంటానికి ఏంటో తెలుసండి, వేరే భాష మాట్లాడలేక వేరే ఇది అనలేక తప్పితే ఈడు ఓన్లీ అంటే మామూలుగా అనుసంధానం చేస్తాడు. రిస్క్ మాత్రం వాడు తీసుకొని ఏం చేస్తున్నాడంటే రియల్గా ఈరోజు భారతదేశంలో రైతు అనేవాడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. వాడికంటే దారుణమైన పొజిషన్లోనూ వాడికి కనీసం ఆ భూమన్నా ఉంది, వీడికి అది కూడా ఉండదు. ఫస్ట్ రోజు రూపాయి దగ్గర నుంచి దేశం మీద పాకులాడటం, కాంబినేషన్ సెట్ చేయటం, దేశం మీద పాకులాడటం. అంటే పక్కలేస్తారా లేకపోతే ఎక్కలేస్తారా అనేది మాట్లాడకూడదు. కానీ ఓన్లీ పేరుకి కొబ్బరికాయ కొట్టే రోజు నేను చెప్తున్నానండి, ఈరోజు ఆ ప్రొడ్యూసర్కి కొబ్బరికాయ కొట్టే రోజు ఉండే మర్యాద గుమ్మడికాయ కొట్టే రోజుకి లేదు. ఈరోజు ఆ కంపెనీలో పనిచేస్తుంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే మర్యాద ఆ ప్రొడ్యూసర్కి ఇవ్వటం లేదు. ఆ ప్రొడ్యూసర్కి వాడెవడు అక్కడ ఎందుకున్నాడో, వాడి యూనిట్లో ఎవడు ఎందుకు ఎక్కడున్నాడో ఈరోజు రన్నింగ్లో తీస్తుండే పెద్ద సినిమాల్లో 70 to 80% ప్రొడ్యూసర్లకి వాళ్ళకి వాడెవడు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో ఏమిటో కూడా తెలియదు. మా వరకు మేము పనిచేసినంత వరకు
నేను సినిమా తీసినంతవరకు వాడెవడు వీడు లొకేషన్లో ఎందుకున్నాడు, వీడు కొత్తోడు, ఈ ప్రొడ్యూసర్ అనేవాడు ఈడెవడో కొత్తోడు, వాడెవడో కానీ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటే పక్క జరగవా అనే పరిస్థితిలో ఉంది ఈరోజు పరిస్థితి. ప్రొడ్యూసర్ పరిస్థితి, ఆ ప్రొడ్యూసర్ అనేవాడు సెట్లో కనిపిస్తే హీరోలకు నచ్చదు, డైరెక్టర్లకు నచ్చదు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లకు నచ్చదు, పేమెంట్లు ఇచ్చేది మాత్రం వీడు సంతకాలు పెట్టేదానికి మాత్రమే. ఎందుకు సార్ నచ్చదు అంటే ఆయన ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తాడనా, అంటే బడ్జెట్ పరంగా ఎందుకు అట్లాగే ఏమైనా అంటారనా ఏంటండి? డబ్బు ఇచ్చేదాని వరకేనండి అది వీడికి వాల్యూ. వీడు సెట్ ప్రాపర్టీగా కూడా పనికి రావటం లేదు. అసలు ప్రొడ్యూసర్ కూర్చోలేకపోతున్నాడు అక్కడ. ప్రొడ్యూసర్ అనేవాడు అక్కడ హీరో వస్తుంటే అక్కడ వస్తుంటే ఇక్కడ వేయాల్సి వస్తుంది. వీడి పరిస్థితి ఆ గుంజళ్ళు పెట్టలేక. రెండోది ఏంటంటే దానికంటే మించి రేపు మార్నింగ్ సూట్ కేసు ఎవరికి మోయాలి, ఎవరికి ఇవ్వాలి, ఆ డబ్బు ఎక్కడి నుంచి పట్ట రావాలి, ఎవరిని పడేయాలి. ఇది ప్రొడ్యూసర్ పరిస్థితి. అన్నాను కదండి, అంటే చాలామంది అనే మాటని నేను అన్నాను, అది యాక్చువల్గా ప్రొడ్యూసర్ అనే పోస్ట్ని అగౌరవపరచడం కానే కాదండి. అగౌరవం కాదండి, ఈరోజు జరుగుతుండేది. ధైర్యంగా ఈరోజు చాలా 25 కోట్ల వాల్యూ కలిగిన సినిమా తీసే ప్రొడ్యూసర్ని ఉన్నా ఐఆమ్ ఛాలెంజింగ్. నా యూనిట్లో పనిచేసే ప్రతి ఒక్కడూ నాకు తెలుసు, నేను పేరు చెప్పగలను, లేకపోతే వాడిని చూడగానే వాడు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడో చెప్పగలను చెప్పానండి. నేను టెస్ట్ పెట్టి ఛాలెంజ్ చేసి తీసుకెళ్తాను. సార్ ఇందాక కొత్త సినిమా తీసే ప్రొడ్యూసర్ల కోసం చెప్తూ, కొత్త సినిమా తీసే వాళ్ళకి అంటే నాకు అర్థమైన విషయం నేను చెప్తూ ఉన్నానండి. అంటే కొత్త సినిమా వాళ్ళు తీసే వాళ్ళకి థియేటర్లు అయినా ఉండాలి, ప్రొడక్షన్ హౌస్ అయినా పెద్ద అయినా ఉండాలి, అంతేనా సార్ ఇప్పుడు పరిస్థితి? అదేం లేదండి. కాదు సార్, అంటే సినిమా వచ్చి బయట సస్టైన్ అవ్వడానికి అలాగనే ఏమి లేదండి. ఏమండి ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసో లేదో, మా వాళ్ళందరూ చిన్న నిర్మాతలు థియేటర్లు దొరకటం లేదు అంటారు. పెద్ద సినిమా ఏమి లేదనుకోండి, చిన్న సినిమాలు వీళ్ళే 10 సినిమాలు ఎందుకు వేసుకుంటారండి? ఒక సినిమా మీద ఒక సినిమా 10 సినిమాలు ఎందుకు వేసుకుంటారు? ఫ్రైడే చూడంగానే పేపర్ ఓపెన్ చేయగానే 10 సినిమాలు ఉంటాయి. 10 సినిమాలు 8 సినిమాలకు నో షోలు ఉంటాయి. ఫ్రైడే రోజు అయిపోతే సాటర్డే రోజుకి 2 సినిమాలు ఉంటాయి. ఆదివారం రోజుకి ఒక సినిమా ఉంటుంది. సోమవారానికి ఈ 10 సినిమాలు వేయలేవు. అవగాహన లేకుండా వస్తున్నారండి. అలానే వాళ్ళు రాకూడదని మేము చెప్పడమే లేదు. 100% ఇండస్ట్రీకి కొత్త నీరు రావాలి. కొత్త నీరులో దాంట్లో డెవలప్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఫెయిల్యూర్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొత్త నీరు వస్తేనే ఈ సినిమా ఇండస్ట్రీ బతుకుద్ది. ఇంకా చాలామంది అంటుంటారు ఏది ఇలాగా గ్రూపులు, ఇవన్నీ కాదు. సిస్టమ్ మారిపోతూ వస్తుంది అంతే. సార్ ఆ వాల్యూస్ ఇప్పుడు ఉన్నాయా సార్? అంటే అప్పట్లో కొద్ది గొప్ప అంటే ఒక సిన్సియరిటీ అయితే ఉందండి ఇప్పుడు కూడా. అంటే కొత్త వాళ్ళు నేను అనుకోవడం, ఇప్పుడు మీరు అన్నట్టు రాజమౌళి గారు ఇంకా చాలామంది దర్శకులు సిన్సియర్గానే ఎఫర్ట్ పెడతారు. కానీ ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే అప్పట్లో ఒక గౌరవించడం, ఒక ప్రొడ్యూసర్ని గౌరవించడం, ఇందాక మీరు చెప్పారు అంటే ప్రొడ్యూసర్గా గౌరవం లేదని, కనీసం టెక్నీషియన్ గౌరవించడం, లేకపోతే ఆ ఒక షెడ్యూల్ ప్రకారం ప్రాపర్గా టైం వేస్ట్ చేయకుండా చేయడం అనేది అంటే ఇప్పుడు క్యారీ అవుతుందని మీరు భావిస్తున్నారండి? నాకు తెలిసి 5% ఆ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం 5% జరిగితే వాడు చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కింద లెక్క. జరగటం లేదండి. అసలు షూటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్దో ఇది తెలియదు. నా సినిమాలు తీసినన్ని రోజులు నేను మార్నింగ్ 7 గంటలకు కాల్ షీట్ అంటే 6:30కి నేను లొకేషన్లో ఉన్నా. నాకు రామానాయుడు గారే స్ఫూర్తి అండి. ఆయన 6:15కే ఉంటాడు లొకేషన్లో. ఆయన అక్కడ చైరేసుకొని కూర్చుంటే ఆయన చూసి భయపడి మరుసటి రోజు అందరూ ఎర్లీగా వచ్చేవాళ్ళు. ఈరోజు అది లేదండి. వీడు నిద్రలేసి ఎత్తుక్కోవటమే కదండి పని. ఎవరెవరికి పేమెంట్లు ఎక్కడ పంపాలనో ఎందుకనంటే బర్డన్ పెరిగిపోయింది. ఇక్కడ ఎవడు సొంత మనీ మింటింగ్ చేసి కూర్చొని లేదండి. ఒక సినిమా అంటే అది వ్యాపారం.